నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఈరోజు వర్ధన్ రెడ్డి గారని కరీంనగర్ నుంచి మనకి టోటల్ 5.1 సెటప్ అయితే ఆర్డర్ పెట్టారు. వీళ్ళకి ఇస్తున్నది అయితే ఒక యాంప్లిఫైర్, 5.1 యాంప్లిఫైర్. దీంట్లో ఫ్యూచర్స్ ఏవేవి ఉన్నాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల ఏవేవి బోర్డులు యూజ్ చేశానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా వీళ్ళకి ఇచ్చేదైతే JBL 1500 సబ్ వూఫర్, అదేవిధంగా 6 ఇంచెస్ స్పీకర్ శాటిలైట్స్ 5 ఇస్తున్నాను. సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్ సౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది. దీనికి FT003 అనేది రిమోట్ కిట్ ఏమో జెమ్టెక్ యూజ్ చేశాను. FT003 ఏమో ఇన్పుట్ ఆడియో కింద యూజ్ చేశాను. ARC ఆప్షన్ ఉంటుంది, ఆప్టికల్ ఆప్షన్ ఉంటుంది, కోఎక్సెల్ ఆప్షన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ 110 to 150 వచ్చే లెక్కల్లో డిజైన్ చేశాను. 10 amp ట్రాన్స్ఫార్మర్ 3030 యూజ్ చేశాను. అదేవిధంగా శక్తి బోర్డ్ అనేది 14 ఫెట్ అనేది యూజ్ చేశాను. సబ్ వూఫర్ పర్పస్ ఏమో 350 వాట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లుక్ కూడా మీరు చూడండి. కొద్ది గ్రాండ్ లుక్లో మన బ్రాండెడ్ లుక్ ఎలా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. కింద షూతో సహా మనం కాంప్రమైజ్ అవ్వలేదు. షూ కూడా నీట్గా అనేది మనం యూజ్ చేసాం. సరే, సౌండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదనేది మీకు కస్టమర్ మాటల్లో మనం వినిపిస్తాను. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇదే వీడియోలో. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వ్యూ అయితే ఏ విధంగా ఉంది, లోపల ఎక్విప్మెంట్స్ ఏవనేది యూజ్ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చేలా ఉంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చూసారు కదా, క్లోజప్ నుంచి తీస్తున్నాను. అదేవిధంగా లోపల సెక్షన్కి వచ్చేసరికి జెమ్టెక్ రిమోట్ కిట్టు, అదేవిధంగా స్పీకర్ ప్రొటెక్షను, ట్రాన్స్ఫార్మర్, పవర్ సప్లై 3030 ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేశాను. అదేవిధంగా ఈ 14 ఫెట్ అనేది సౌండ్ పర్పస్ యూజ్ చేశాను, ఆడియో పర్పస్. అదేవిధంగా 2 ఫ్యాన్లు యూజ్ చేశాను. అదేవిధంగా FT003 యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ వ్యూకి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఫ్యూజ్ క్యారియర్. స్మూత్నెస్ కావాలనుకుంటే ఎక్స్ట్రా సబ్ వూఫర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 10 amp ట్రాన్స్ఫార్మర్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇన్పుట్ పర్పస్ ఆప్టికల్, కోఎక్సెల్, ARC అనేది ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. FT003 బోర్డ్ అనేది యూజ్ చేయండి. అదేవిధంగా దాని కిందనే సబ్ వూఫర్ బోర్డు ఉండడం వల్ల పైన బిగించాల్సి వచ్చింది ఫ్యాను. సౌండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మనం విందాం. ఓకే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 5.1 సెటప్ అండి. దీంట్లో వర్ధన్ రెడ్డి గారు తీసుకున్నారు 5.1 సెటప్. కస్టమర్ మాటల్లోనే మనం విందాం ఏ విధంగా ఉందని ఏంటనేది. భయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు భయ్యా? కరీంనగర్ అండి, వైజాగ్ లో ఉంటాము. కరీంనగర్ కావాలి అని చెప్పి తీసుకున్నాం ఇంట్లోకి. ఓకే, హోమ్ థియేటర్ పర్పస్ కి. సౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? సౌండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందండి. చాలా బాగా నచ్చింది. క్వాలిటీ ఎలా ఉంది? లోపల విన్నారు కదా, సరౌండ్ సిస్టమ్ బాగా నచ్చింది అన్నిటికన్నా, చాలా బాగుంది. ఓకే, సౌండ్ పర్ఫార్మెన్స్
రేట్ పరంగా ఏ విధంగా ఉంది? మీరు ముందు ఎక్కడైనా డెమో విన్నారా లేదా? విన్నాము. అక్కడికన్నా ప్రైస్ పరంగా సౌండ్ పరంగా చాలా బెటర్ అనిపించింది ఇక్కడ. అందుకే ఆ రోజు వచ్చినాక ఇమీడియట్ గా బుక్ చేస్తాను. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చారు. అవునవును, వేరే దగ్గర అనుకున్న తర్వాత ఇక్కడ బెటర్ అనిపిస్తే వచ్చేసాను నేను ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ. సౌండ్ అయితే ఓకే, ఫుల్ సాటిస్ఫైడ్. సౌండ్ చాలా బాగా నచ్చింది, థియేటర్ కన్నా బాగుంది. ఇంట్లో పెట్టాక ఒకసారి వీడియో తీసి పెడితే మళ్ళీ ఇది ఇంకా ఓకే, ఓకేనా? తీసి పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. रुको जरा सबर करो. సౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది భయ్యా మంది? మన సౌండ్ పర్ఫార్మెన్స్ ఉందన్న అసలు వైజాగ్ లో ఏ థియేటర్ పనికిరాదు. నేను థియేటర్ పోతుంటే ఎందుకు వచ్చినాం ఈ థియేటర్ కి, రూమ్ మా ఇంటికి పోదాం అని చెప్పి ఇంట్లోకి పోతున్నాం. అట్లుంది పర్ఫార్మెన్స్. బేస్ అసలు మామూలుగా లేదు, బేస్ చంపేస్తుంది. వాయిస్, సెంటర్ వాయిస్ అది కరెక్ట్ గా ఉందా? సెంటర్ వాయిస్ ఫుల్ ఫైరింగ్ ఉంది, క్లారిటీ. ఆ సౌండ్ కూడా మనం అది మాస్టర్ వాల్యూమ్ తగ్గించిన తర్వాత సౌండ్ సెట్ అయిపోయింది. అదే సాటిస్ఫైడ్ కదా, అది చాలు నాకు. అసలు ఫుల్ సాటిస్ఫైడ్ నిజంగా. థ్యాంక్ యూ.